30 liters massive fuel tank, 1300cc boxer engine, 269 kgs weight, 145 HP power, car-like radar safety features, clutchless 6-speed automatic gearbox. ఇది జస్ట్ బైక్ మాత్రమే కాదు, ప్యూర్ ఇంజనీరింగ్ మార్వెల్. సే హలో టు BMW R1300 GS Adventure. ఈరోజు చాలా ఎగ్జైటెడ్ అండ్ ప్రౌడ్గా ఉన్నాను. ఐకానిక్, అడ్వెంచర్, ప్రీమియం, లెగసీ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సూట్ అవుతాయి ఈ బైక్కి. మీరే ఒక్కసారి చూడండి, మిలిటరీ ట్యాంక్ లాగా రెడీ టు వార్ అన్నట్టు ఉంది ఈ బైక్. ఓల్డ్ BMW R1250 GSAతో కంపేర్ చేస్తే కొత్త R1300 GSAలో ఇంజన్, చాసిస్, సస్పెన్షన్, ఫీచర్స్ ఇలా ఆల్మోస్ట్ అన్ని చేంజెస్ చేసింది BMW కంపెనీ. ఫ్రంట్లో వచ్చేసరికి బాక్సీ షేప్డ్ మ్యాట్రిక్స్ LED హెడ్ ల్యాంప్, బీక్ షేప్డ్ నోస్, టాల్ ఏరోడైనమిక్ విండ్ స్క్రీన్తో అడ్వెంచర్ రెడీ స్టాండ్స్తో ఉంటుంది. ఇక్కడ ఇంకొక కూల్ ఫీచర్ ఏంటంటే ఈ టాల్ లార్జ్ విండ్ స్క్రీన్ని జస్ట్ ఒక బటన్తో ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మెయిన్ హెడ్ ల్యాంప్స్తో పాటు యాక్సిలరీ లైట్స్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఇండికేటర్స్ని నీట్గా నకుల్ గార్డ్స్లో ఇంటిగ్రేట్ చేశారు. నేను రివ్యూ చేస్తున్నది ఆప్షన్ 719 కారాకోరం టాప్ ఎండ్ వేరియంట్. ఈ వేరియంట్ గ్రీన్ మెటాలిక్ మ్యాట్ కలర్ విత్ గోల్డెన్ కలర్ రిమ్స్ అండ్ హ్యాండిల్ బార్తో ఎలిగెంట్ లుక్తో ఉంటుంది. సైడ్ ప్రొఫైల్లో హ్యూజ్ మ్యాసివ్ 30 లీటర్స్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్ మీకు డామినేట్గా కనపడుతుంది. ఒక బైక్లో 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ చూడడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ట్యాంక్ కింద ఫుల్ కేసింగ్తో బాక్సర్ ఇంజన్, అలాగే ఫస్ట్ టైం BMW కంపెనీ గేర్ బాక్స్ని ఇంజన్ కింద ప్రొవైడ్ చేశారు సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఇంప్రూవ్ చేయడం కోసం. ఫ్యూయల్ ట్యాంక్ మీద ఇన్బిల్ట్గా లగేజ్ మౌంటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే టాప్ కేస్, సైడ్ ప్యానియర్స్ని క్యారీ చేసుకోవడానికి మౌంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. రియర్లో టెయిల్ ల్యాంప్ని సపరేట్గా ఇవ్వలేదు. ఇండికేటర్స్, బ్రేక్ లైట్ అండ్ టెయిల్ ల్యాంప్ని ఒకే దాంట్లో ఇచ్చారు. జస్ట్ స్టాక్ ఎగ్జాస్ట్ సౌండే ఇలా ఉంటే ఊహించుకోండి ఒకసారి ఆప్షనల్ ప్రీమియం ఆక్రాపోవిక్ ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉంటుందో. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సౌండ్ బైక్ లవర్స్కి సౌండ్ థెరపీ లాగా ఉంటుంది. దీంట్లో రైడర్ అలాగే పిలియన్కి స్ప్లిట్ సీట్ ఇచ్చారు. సీటింగ్ కంఫర్ట్ అలాగే కుషనింగ్ టూరింగ్తో పాటు అడ్వెంచర్కి సూట్ అయ్యేటట్టు డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ హైలైట్ ఏమిటంటే BMW ఈ బైక్లో రైడర్ అలాగే పిలియన్ సీట్కి సీట్ హీటింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసింది. రైడర్ సీట్ యొక్క హీటింగ్ ఆప్షన్ని మనము TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా 3 లెవెల్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పిలియన్ సీట్ హీటింగ్ వచ్చేసరికి ఇక్కడ సైడ్ బటన్ ఉంటుంది. దీన్ని మనం 2 లెవెల్లో సీట్ హీటింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా లే, లడక్ ఇలాంటి చోట్ల వెళ్ళేటప్పుడు ఈ ఫీచర్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటుంటారో, ఒక ఎలిఫెంట్ మీద ఎలకపిల్ల కూర్చున్నట్టుందని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నేను దీని మీద కూర్చోగానే రియల్గా ఎలిఫెంట్ మీద కూర్చున్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. అండ్ ఈ బైక్ హైట్ వచ్చేసరికి సీట్ హైట్ 870 to 890 mm అనమాట. అంటే దీన్ని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హైట్కి తగ్గట్టు. అంతేకాదు BMW కంపెనీ షార్ట్ రైడర్స్ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో అడాప్టివ్ వెహికల్ హైట్ కంట్రోల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫీచర్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఎప్పుడైతే మీరు బైక్ని కంప్లీట్గా స్టాప్ చేస్తారో లేదా స్లో స్పీడ్స్లో వెళ్తారో వెహికల్ యొక్క హైట్ ఆటోమేటిక్గా 30 mm వరకు తగ్గుతుంది. మళ్ళీ రన్నింగ్ కండిషన్స్లో ఈ సస్పెన్షన్ ద్వారా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో 1300cc ట్విన్ సిలిండర్ 8 వాల్వ్ ఎయిర్ అండ్ లిక్విడ్ కూల్డ్ బాక్సర్ ఇంజన్ ఉంది. సాధారణంగా ఏదైనా బైక్స్లో ఇంజన్ వర్టికల్ పొజిషన్లో ఉంటుంది, అంటే సిలిండర్ కానీ పిస్టన్ కానీ ఈ పొజిషన్లో ఉంటుంది. బట్ ఈ బైక్లో ఉండే ఇంజన్ స్పెషాలిటీ ఏంటంటే 2 సిలిండర్స్లో ఉండే పిస్టన్స్ హారిజాంటల్గా అంటే ఫ్లాట్గా ఉంటాయి. అది కూడా ఎలా వర్క్ అవుతాయంటే సైడ్ వేస్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే బాక్సర్ ఒకరినొకరు పంచులు విసురుకున్నట్టు ఈ 2 పిస్టన్స్ కూడా సైడ్ వేస్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ పవర్ ఎంత ఇస్తుందో తెలుసా? 145 హార్స్ పవర్. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో సగం కార్స్లో కూడా ఇంత పవర్ ఉండదు. అంత పవర్ ఈ బైక్ డెలివరీ చేస్తుంది. అలాగే 149 Nm టార్క్ను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.
సింప్లీ ఏమంటారు దాన్ని మెంటల్ అని చెప్పొచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఒక్కసారి రైడ్ చేస్తేనే దీని ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. అలాగే దీంట్లో క్లచ్లెస్ 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. అంతేకాదు BMW కంపెనీ ఫస్ట్ టైం ఈ బైక్లో ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ అసిస్ట్ ఫీచర్ కూడా ఇస్తుంది. అంటే మీరు గేర్స్ మార్చాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా గేర్స్ కూడా ఈ బైక్ అనేది మార్చుకుంటూ ముందుకు వెళ్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ మోడ్లో గేర్స్ని మార్చుకోవాలనుకుంటే జస్ట్ ఒక బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ నుండి మాన్యువల్ మోడ్లోకి మీరు మార్చుకోవచ్చు. ఈ బైక్లో రెయిన్, రోడ్, ఎకనమీ రైడింగ్ మోడ్స్తో పాటు ఆప్షనల్ డైనమిక్ ప్రో అలాగే ఎండ్యూరో ప్రో రైడింగ్ మోడ్స్ను కూడా ఆఫర్ చేస్తుంది BMW. ఫ్రంట్లో 19 ఇంచెస్, రియర్లో 17 ఇంచెస్ క్రాస్ స్పోక్ వీల్స్ విత్ మెట్జెల్లర్ కంపెనీ టైర్స్ ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ టైర్కి ట్విన్ డిస్క్ 4 పిస్టన్ రేడియల్ క్యాలిపర్స్ బ్రేక్ ఉంటే రియర్లో 2 పిస్టన్ సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంది. BMW ఈ బైక్ ఫ్రంట్లో సిగ్నేచర్ టెలీలివర్ అలాగే రియర్లో పారాలివర్ సస్పెన్షన్ సిస్టమ్ ప్రొవైడ్ చేసింది. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే హార్డ్ బ్రేకింగ్లో కూడా బైక్ చాలా స్టేబుల్ అండ్ ప్లాంటెడ్గా ఉంటుంది. అంతేకాదు దీంట్లో డైనమిక్ సస్పెన్షన్ సిస్టమ్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే మీరు సెలెక్ట్ చేసుకున్న రైడింగ్ మోడ్ అలాగే స్పీడ్, వెహికల్ లోడ్ను బట్టి ఆటోమేటిక్గా సస్పెన్షన్ని డైనమిక్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది. అంతేకాదు స్ప్రింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఈ బైక్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. సో ఎలాంటి కండిషన్స్లో మీరు వెళ్తున్నా కూడా బైక్ సస్పెన్షన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఈ బైక్లో జస్ట్ కార్ లైక్ రేడార్ బేస్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసరికి యాక్టివ్ క్రూజ్ కంట్రోల్. ఈ ఫీచర్ని మీరు సెట్ చేసుకుంటే మీరు హైవేస్లో ఈ బైక్ని రైడ్ చేసేటప్పుడు మీ ఎదురుగా ఉండే వెహికల్ స్పీడ్కి తగ్గట్టు ఇది ఆటోమేటిక్గా స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే దీంట్లో ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ కూడా ఉంది. అంటే మీ ముందున్న వెహికల్ ఏదన్నా మీకు అడ్డుగా వస్తున్నప్పుడు వార్నింగ్ ఇవ్వడంతో పాటు లైట్ బ్రేకింగ్ కూడా అప్లై చేస్తుంది. అండ్ ఈ ఫీచర్ని మనం డిఫరెంట్ లెవెల్స్లో కూడా అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా లేన్ చేంజ్ వార్నింగ్ ఫీచర్ కూడా ఈ బైక్లో ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీరు హైవేలో వెళ్ళేటప్పుడు మీ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బ్లైండ్ స్పాట్లో ఏదైనా వెహికల్ వస్తే ఆటోమేటిక్గా మనకి ఈ సైడ్ మిర్రర్స్లో ఒక సిగ్నల్ అనేది చూపిస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని జస్ట్ లైక్ మన కార్లో ఏడాస్ లాగా అనమాట. ఇంకా లార్జ్ 6.5 ఇంచెస్ ఫుల్ కలర్ TFT డిస్ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ ఇంటెలిజెంట్ రాకర్ స్విచ్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సింపుల్గా చెప్పాలంటే ఈ బైక్ స్మార్ట్ కంప్యూటర్ ఆన్ వీల్స్ అని చెప్పొచ్చు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మై వెహికల్, స్పోర్ట్, నావిగేషన్, మీడియా, టెలిఫోన్ అలాగే సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మై వెహికల్ని క్లిక్ చేస్తే బైక్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్తో పాటు టైర్ ప్రెజర్ని చూపిస్తుంది. స్పోర్ట్లోకి వెళ్తే డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, లీన్ యాంగిల్, బ్రేక్ ప్రెజర్ని చూసుకోవచ్చు. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంతకుముందు నేను చెప్పిన రేడార్ బేస్డ్ సేఫ్టీ ఫీచర్స్తో పాటు రైడింగ్ మోడ్స్ అలాగే చాలా ఫీచర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రతిసారి ఇలా సెట్టింగ్స్లో వెళ్ళకోకుండా సింపుల్గా రాకర్ స్విచ్తో మీకు ఏమి కావాలో అది ఒక్కటే సెట్ చేసుకోవచ్చు లేదా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అంతా బాగానే ఉంది కానీ స్విచ్చెస్కి బ్యాక్ లైట్ ఇవ్వకపోవడం నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇంత చిన్న ఇంపార్టెంట్ ఫీచర్ని BMW ఎలా మిస్ చేసిందో. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బైక్ లీటర్కి 17 to 21 కిలోమీటర్స్ వరకు మైలేజ్ని ఇస్తుంది. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ ₹30,50,000. అది కూడా GST ప్రైజెస్ రివైజ్ చేయకముందు. ఒక్కసారి GST ప్రైజెస్ రివైజ్ అయ్యాయి కాబట్టి ఇంకా ప్రైస్ పెరిగే ఉంటుంది. అయినా ఇలాంటి బైక్స్ కొనేది ప్రైస్ కోసమో లేదా వేరే ఫ్యాక్టర్స్ కోసమో కాదు, ఒక లైఫ్ టైం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ కోసం. చెప్పాలంటే జస్ట్ లివింగ్ యువర్ డ్రీమ్ అనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే జస్ట్ కాస్ట్లీ ఆర్ ప్రీమియం అడ్వెంచర్ బైక్ మాత్రమే కాదు, ప్రతి టెరైన్ని కాంకర్ చేయడానికి వచ్చిందే BMW R1300 GS అడ్వెంచర్. మరి మీరు ఈ బైక్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ కాకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.